హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఈరోజు మనం వివో T5 5G సంబంధించిన ఈ మొబైల్ గురించి మాట్లాడుకుందాం. ప్రెజెంట్ ఈ మొబైల్ మన ఇండియాలో అయితే లాంచ్ కాలేదు, కాకపోతే చైనాలో వివో వైఫై 100 5Gగా లాంచ్ అయిందని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ మనకి వివో వైఫై 100 5Gలో ఉన్న స్పెక్స్ ఇక్కడ సిమిలర్గా ఉండొచ్చు అనమాట. అన్నీ కాదు, కొన్ని ఉండొచ్చు. ఇందులో మనకి హైలైట్ ఏమంటే బ్యాటరీ అని చెప్పొచ్చు. 8200 mAh బ్యాటరీ రాబోతుంది. ఇప్పటివరకు మనకి వివోలో ఇలాంటి బ్యాటరీ అయితే ఏ మొబైల్ రాలేదు. ఫస్ట్ టైం అనుకుంటే వివో T5 5G రావడము ఇలాంటి పెద్ద బ్యాటరీతో, ఇదే మనకి ఇక్కడ మేజర్ చేంజ్ అని చెప్పొచ్చు. సో మనకి వివో T సిరీస్ ఎంతగా సక్సెస్ అయితే చూడొచ్చు అనమాట. ఫస్ట్ మనం వివో T3 సిరీస్ కావచ్చు, వివో T4 సిరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి మంచిగా సక్సెస్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు వెరీ సూన్ వివో T5 5G సంబంధించిన కూడా జస్ట్ లీక్స్ అయితే బయట పెట్టారనమాట. ఈ వివో T5 5G సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ఫైనల్గా ఈ మొబైల్ హిట్ ఆఫ్ ఫట్ అనేది కూడా మీకు చెప్తాను అనమాట. ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అంటే మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ మనము ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అనుకుందాం. ఇది మనకి ఫ్రంట్ అయితే కోడకు డిస్ప్లే ఉండవచ్చు, ఎందుకంటే మనకి వివో T4లో కూడా కోడకు డిస్ప్లే ఇచ్చారనమాట. కాబట్టి మాక్సిమం ఇక్కడ కూడా కోడకు ఉండొచ్చు అనుకుంటున్నా డిస్ప్లే విషయంలో. ఇంకా బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఆర్ గ్లాస్ ఫినిష్ ఉండొచ్చు, సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉండొచ్చు. ఇది మనకి స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది అనమాట. ఇక్కడ మనకి 3 హెడ్ ఫోన్ జాక్ అయితే సపోర్ట్ చేయదు. మాక్సిమం ఇప్పుడు వచ్చే మొబైల్స్లో ఏది కూడా హెడ్ ఫోన్ జాక్ అయితే ఇవ్వలేదు అనమాట. అలాగే మనకి ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. అలాగే మనకి ఇది IP69తో సపోర్ట్ చేస్తున్నారు అనమాట. డిస్ప్లే విషయానికి వద్దాం. 6.67 ఇంచెస్ 1.5K ఆన్లైన్ డిస్ప్లే మీద రాబోతుందని చెప్తున్నారు. 120 Hz వరకు రీఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. HDR10+ సపోర్ట్ ఉంది. మాక్సిమం 2000 nits వరకు పీక్ పైన సపోర్ట్ ఉంటుందని చెప్తున్నారు అనమాట. L1 సపోర్ట్ ఉంది. OTT ప్లాట్ఫామ్ అంతా ఆల్మోస్ట్ మనము ఫుల్ చిల్ చూడొచ్చు. అక్కడ కూడా మనకి బాగుంటుంది అనమాట ఈ డిస్ప్లే ఎక్స్పీరియన్స్. ఓవరాల్గా డిస్ప్లే అయితే బాగానే ఉంటుంది. కనిష్టం మనం ప్రాసెసర్ విషయానికి వద్దాం. మనకి ఇక రూమర్స్ పక్కన అయితే స్నాప్డ్రాగన్ 7X Gen 4 ప్రాసెసర్ అయితే వస్తుందని చెప్తున్నారు. మనకి ఈ ప్రాసెసర్ ఎంతవరకు కన్ఫర్మ్ అనేది నేనైతే చెప్పాను అనమాట. సో కాకపోతే మనకి మాక్సిమం ఈ ప్రాసెసర్ ఉండొచ్చు. 4 బిలియన్ ప్రాసెసర్ మల్టీ టాస్కింగ్ కి, డే టు రీజింగ్ కి మీకు ఈ ప్రాసెసర్ కొంచెం బెటర్ గానీ పర్ఫామ్ చేయగలదు. సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది మనకి Android 15 రాబోతుంది. అలాగే ఫ్రంట్ టచ్ OS 15 రాబోతుందని చెప్పొచ్చు. మనకి ఇక్కడ Android 15 అంటున్నాం కాబట్టి ఈజీగా 2+3 years అయితే మేజర్ OS అప్డేట్స్ ఫీల్ ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనం కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఒక ఫ్లాష్ ఉంది. మెయిన్ కెమెరా 50 MP ఇచ్చారనమాట. కెమెరాలో వేస్ కూడా సపోర్ట్ ఉందన్నమాట. ఆప్టికల్ ఇమేజ్ డెపినేషన్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్ కెమెరా చేసుకుని మాక్సిమం 4Kలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెకండ్ కెమెరా 2 MP ఇచ్చారనమాట. ఇది మనకి మాక్సిమం డెప్త్ కెమెరా అంటున్నారు. మిషన్కి వద్దాం. ఫ్రంట్ కెమెరా ఇక్కడ రూమర్స్ ప్రకారం అయితే 30 MP అంటున్నారు అనమాట. 30 MP అయినా పర్లేదు. ఫ్రంట్ ఫోటోస్ కొంచెం డీసెంట్గా తీసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ ఫోటోస్ కూడా కొంచెం వర్చువల్గా వస్తాయి. 30 MP అంటుంది కాబట్టి ఫ్రంట్ కెమెరా చేసుకోవడం కూడా మనకి మాక్సిమం 1080pలో 30 fpsలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది ఇక్కడ మనకి మేజర్ హైలైట్ ఫీచర్. ఇది మనకి 8200 mAh బ్యాటరీ రాబోతుంది. చాలా బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. అంటే మనకి ఇప్పటి వరకు వివోలో ఏ సిరీస్లో కూడా ఇలాంటి బ్యాటరీ పెట్టలేదు. 90 watts వరకు అయితే ఫాస్ట్ సపోర్ట్ ఉంది. ఓవరాల్గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేసామని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు చెప్పిన స్పెక్స్ అని కూడా జస్ట్ లీక్ అయిన స్పెక్సే. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. అండ్ లాస్ట్ వరకు మన వీడియోని ఎవరైనా వాచ్ చేస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బై నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.